ప్రపంచ ధ్యాన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. అంతర్జాతీయ యవనికపై భారతీయ సంస్కృతి విలువలకు మరోసారి మన్నన దక్కింది. డిసెంబర్ 21వ తారీఖును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలన్న భారతదేశం ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దశాబ్దం క్రితం జూన్ 21వ తారీఖును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించడంలో కీలక భూమిక పోషించిన భారతదేశం డిసెంబర్ 21వ తారీఖును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపడంలో కృతకృత్యురాలైంది. ఈ నేపథ్యంలో ధ్యానం, దాని విశిష్టత, ప్రాధాన్యత, ఫలితాలు తదితర అంశాలపై విజయవాడ రామకృష్ణ మఠం కార్యనిర్వాహకులు స్వామీజీ జ్ఞానార్కానంద గారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ నమస్కారం. నమస్తే అండి. ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఇటీవలే మరికొన్ని దేశాలతో కలిసి భారతదేశం చేసినటువంటి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మరి ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం సరే, అసలు మనం ధ్యానాన్ని అర్థం చేసుకున్నామా? ఒక సాధారణ వ్యక్తికి ధ్యానం అంటే ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలా ప్రజల్లో ఒత్తిడి ఇవన్నీ వచ్చి ఈ ధ్యానం మీద చాలా డిమాండ్ వచ్చేసింది. ధ్యానం ఒక వ్యాపారం అయిపోయింది. అందుకే ఇప్పుడు ప్రజలు ధ్యానం అంటే సరిగా అర్థం చేసుకోలేదు. ధ్యానం అంటే ఒక ఆధ్యాత్మిక విషయంపై లేదా వస్తువుపై మనస్సుని ఏకాగ్రతంగా నిలబడం, ఇదే ధ్యానం. ఏకాగ్రత నిలపడమే ధ్యానం అంటారు. ఇలా నిలిపేటటువంటి ప్రక్రియ మనం గురుముఖతానే నేర్చుకోవాలా, లేదంటే వ్యక్తిగతంగా మనం సాధన చేస్తే సాధించవచ్చా? ఇప్పుడు ఒక దొంగతనం చేయాలి అంటే కూడా ఒక గురువు కావాలి. ఇది శ్రీ రామకృష్ణ పరమహంసుడు చెప్తారు. అలా ఉన్నప్పుడు ధ్యానం కోసం కూడా ఒక గురువు కావాలి. నేను సన్యాసి అయ్యే ముందు నా వైయక్తికంగా చెప్తున్నాను, నేను స్వామి వివేకానంద రాజయోగా చదివేవాడిని. అందులో స్వామి వివేకానంద చెప్తారు, ఈ రాజయోగలో చాలా ప్రక్రియలు చేయకూడదు, గురుముఖనే రావాలి అని. ఇంటర్నెట్లో, మీడియాలో చాలా రకరకాలు ధ్యానాలు ఉన్నాయి అని నేర్పిస్తున్నారు ప్రజలకు. యాక్చువల్గా మన వేదాంత ప్రకారం ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయి, ఒకటే కాదు. ఇప్పుడు భక్తి యోగం నుంచి మేము ధ్యానం పొందగలము. భక్తి యోగంలో ప్రేమం నుంచి, కర్మయోగంలో కర్మ చేసేటప్పుడు భగవంతుని గుర్తుకు చేసుకోవాలి. అలాగే ధ్యాన యోగంలో శ్రవణ మనన నిధిధ్యాస ఇలా కూడా ధ్యానం వచ్చేస్తాయి. అలాగే రాజయోగాలో చిత్తశుద్ధి నిరోధ. అలాగే సూఫిజంలో కూడా ఉన్నాయి, అన్ని మతంలో కూడా ఉన్నాయి ధ్యానం. ఇవన్నీ ఒక గురువుతో మనం నేర్చుకుని వెళ్తే చాలా బాగుంటాయి అని నా అభిప్రాయం. అయితే చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, యోగా ధ్యానం రెండు ఒకటే. కొందరు సమానార్థకంగా భావిస్తున్నారు. ఈ రెండు ఒకటే అన్నటువంటి అభిప్రాయం సరైందేనంటారా? ఇప్పుడు మీరు యోగం అంటే యోగాసన అంటున్నారు అనుకుంటాను. ఇప్పుడు మన శాస్త్రంలో ఉన్నాయి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. శరీర మాధ్యం నుంచి మనము ధర్మ సాక్షాత్కార చెందగలము. మనం సాక్షాత్కారం చేయాలంటే ఈ శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ అలాగా. సో ఈ ఇన్స్ట్రుమెంట్ని బాగా పెట్టుకుంటే మనము ఆ మార్గంకి చేరగలము. సో ధ్యానం చేయాలి అంటే నాకు కడుపు నొప్పి, తలనొప్పి, కాళ్ళ నొప్పి, చేతుల నొప్పి అని అనేటప్పుడు వచ్చేటప్పుడు మనం ధ్యానం చేయగలుగుతామా? ఖచ్చితంగా అవదు. అందుకే యోగాసనాలు చాలా ముఖ్యము. యోగాసన ధ్యానము ఈ రెండు ఇంటిగ్రల్. మనము ధ్యానం బాగా చేయాలంటే శరీరం బాగుండాలి. ఇప్పుడు రామకృష్ణ ఆశ్రమ అధ్యక్షుడు ప్రెసిడెంట్ మహారాజ్ 97 సంవత్సరాల వారికి ఇప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం పెడతారు. ఎలా అవుతున్నాయంటే మహారాజు ఈ వయసులో కూడా సూర్య నమస్కారం చేస్తారంట. అందుకే వారికి ఒక బీపీ లేదు, ఒక షుగర్ లేదు. ఇలాంటి శరీరం ఉన్నప్పుడే వారికి ఇంత సాధనం చేసి ఇంత ఉన్నత మట్టంకి వచ్చి ప్రజలకు అన్నీ నేర్పించగలుగుతున్నారు.
అలాగే ఇంకొక మహారాజు స్వామి సోమానందజీ అని ఇప్పుడు చనిపోయారు. వారు 99 సంవత్సరాలు ఉన్నారు. వారు చెప్పారు, ఎలా ధ్యానం నువ్వు ప్రశస్త ఇస్తావో యోగాసనాలు కూడా నువ్వు ఇవ్వాలి అని. యోగాసన కూడా చాలా ముఖ్యము, ధ్యానం కూడా చాలా ముఖ్యము. ధ్యానంలో ఒక అంగం యోగాసనం. యోగాసనం చేస్తే మనకు ధ్యానం చేయడానికి సహాయం అవుతాయని నేను ఇష్టపడతాను. ఇప్పుడు సహజంగానే మనకి యోగా అన్న వెంటనే పతంజలి పేరు గుర్తొస్తుంది. భారతదేశంలో శస్త్రచికిత్సకు ఆద్యుడిగా సుశ్రుతుడిని పేర్కొంటూ ఉంటారు. మరి ధ్యానానికి ఎవరైనా మూల పురుషుడు ఉన్నారా? మీరు చాలా బాగా చెప్పారు. శ్రీ రామకృష్ణుడు చెప్తారు, ఒక పోలీస్ని చూస్తే పోలీస్ స్టేషన్ గుర్తుకు వస్తాయంట. అలాగే డాక్టర్ని చూస్తే హాస్పిటల్ గుర్తుకు వస్తాయి. అలాగే న్యాయాధీశుడిని చూస్తే మనకు కోర్టు గుర్తుకు వస్తాయి. అలాగే మన ధ్యానం అంటే మన ఋషులు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఋషులు మంత్రద్రష్టలు. వారి మంత్రాన్ని చూశారు ఎలా సాక్షాత్కారం వల్ల. అందుకే మన వేదాసు ఎవరు వ్రాసింది కాదు, అది ఎటర్నల్ స్పిరిచువల్ ట్రూత్ అంటారు. ఈ సత్యాలు ఎప్పుడూ ఉన్నాయి, అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉన్నాయి, తర్వాత కూడా ఉంటాయి. ఇప్పుడు ధ్యానం అనేటటువంటి ప్రక్రియ ఒక మతానికి సంబంధించినటువంటి వ్యవహారమా? కేవలం ఈ మతానికి సంబంధించింది మాత్రమే ధ్యానం అని చెప్పి భావించడం సరైన విధానమేనా? కాదు, అన్ని మతాల్లో కూడా ధ్యానం ఉన్నాయి. క్రిస్టియన్స్ తీసుకుంటే బైబిల్ అని ఉన్నాయి. అలాగే మనం ఇస్లాం తీసుకుంటే ఖురాన్ అని ఉన్నాయి. అలాగే మనము సిక్కిజం తీసుకుంటే గ్రంథ సాహిబ్ ఉన్నాయి. అలాగే మన హిందూయిజంలో వేదాలు ఉన్నాయి. వేదాలు ఋషులు చూసే మంత్రాలు, అదన్నీ ఎటర్నల్ ట్రూత్స్. ఇది ఎప్పుడూ ఉండే సత్యాలు. ఇప్పుడు మనము ధ్యానంలో ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నామో అది ముఖ్యం. ధ్యానంలో మనకేమవుతాయంటే మన మనస్సు చాలా రకరకాలు దిక్కులో అది వెళ్తున్నాయి. చాలా వృత్తిలు ఉన్నాయి. ఆ వృత్తిని ఒక వృత్తి మీద, ఒక వస్తువు మీద నిలబడమే మన ప్రయత్నం. ఇప్పుడు మనము భక్తి యోగాలో భగవంతుడి ప్రీతి మీద, ఇప్పుడు మీరు చూడండి, మీకు నచ్చిన ఒక వస్తువు మీద మీ మనస్సు చాలా సరళంగా వెళ్ళిపోతుంది, అప్రయత్నంగా వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఎవరికైనా క్రికెట్ ఇష్టం ఉంటే వారు క్రికెట్ చూడడానికి కష్టపడక్కర్లేదు, మనసు తనకు తానే అది వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు భక్తి యోగాలో ఏం చెప్తాయంటే భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలి, ఇదొక మార్గం. అలాగే క్రిస్టియన్స్లో నేను చెప్తున్నాను, ప్రార్థన నుంచి మనము మనసుని ఏకాగ్రత చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే సూఫిజంలో కూడా ధీకర్ అని చెప్తారు. అక్కడ కూడా చిత్తశుద్ధి, మనసుని చిత్తశుద్ధి చేసుకొని ప్యూరిఫికేషన్ చేసుకొని మనసుని ఒక వస్తువు మీద ఏకాగ్రతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే అన్ని మతాల్లో ఈ ధ్యానం అనేది ఉండేది. అందుకే శ్రీ రామకృష్ణుడు బంగాలీలో చెప్పారు, జొతోమత్ తొతోపత్ అంటే ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయి, ఒకటే మార్గము, ఇదే కరెక్టు, ఇదే సరి, ఇదే ఇలాగే వెళ్ళాలి అని ఏం లేదు. ఈరోజు చాలామందికి ఆసక్తి ఉన్న సరైనటువంటి పద్ధతి తెలియడం లేదు. ధ్యానాన్ని ఆచరించాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదో ఒక కేంద్రానికి వెళ్ళడమేనా, లేదంటే ఇతర ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ధ్యానం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నాయంటే చాలా రకరకాలు చూపిస్తున్నారు. వారు కూర్చుని వెంటనే మనసులో చాలా రకాల ఆలోచనలు వస్తున్నాయి. 15 నిమిషాలు చూస్తారు, తర్వాత భయపడిపోయి లేసేస్తున్నారు. ఇప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువ అయింది కాబట్టి డిమాండ్ కూడా పెరిగిపోయింది. అందుకే నేను ఏం ఇష్టపడతానంటే, ఒక చీమ ఇసుక పంచదార ఉన్నప్పుడు చీమ పంచదార మట్టు తీసుకొని వచ్చేస్తాయి. అలాగే ఈ ప్రపంచంలో మంచి మార్గాలు, మంచి సంస్థలు ఉన్నాయి, చెవి సంస్థలు కూడా ఉన్నాయి. ఇది మన ప్రజల బాధ్యత, వారు జాగ్రత్తగా ఉండాలి. ధ్యానానికి సంబంధించి వయోభేదం కానీ లింగభేదం కానీ ఏదన్నా ఉందా? అంటే వీరు మాత్రమే ఆచరించాలి, ఈ వయసులో ఉన్నటువంటి వారు మాత్రమే ధ్యానం చేయాలి, అట్లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా అలాంటి ఏం నియమాలు లేదు. మన శాస్త్రంలో కూడా చూసాము,
పెద్ద పెద్ద మీరాబాయి ఉండేవారు. ఇలాంటి అందరూ భగవంత్ సాక్షాత్కార చేసుకోవడానికి అందరికీ యోగ్యత ఉన్నాయి. ధ్యానానికి సంబంధించి దశలు ఏమన్నా ఉన్నాయా? అంటే కొంతవరకు ధారణ అని, ధ్యాన అని, సమాధి అని ఇట్లాంటి పదాలని ఒకసారి మనం వింటూ ఉంటాం. అవును. ఇప్పుడు మీరు చెప్పింది పతంజలి యోగా సూత్రం ప్రకారము వారు ఏం చెప్తారంటే ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ప్రత్యాహార అని అంటే మనసుని మళ్ళీ మళ్ళీ భగవంతుడి మీద కేంద్రీకరణం చేయాలి. తర్వాత ధారణ, తర్వాత ధ్యానం వస్తాయి. అలాగే తర్వాత సమాధి. ఇలాగే మీరు శంకరాచార్య వెళ్తే ఆయన శ్రవణ మనన నిధిధ్యాసన ఇలా చెప్తారు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, క్రిస్టియన్స్లో ఉన్నాయి, సూఫిజమ్స్లో ఉన్నాయి, సిఖ్లో ఉన్నాయి. అందుకే శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే ఈ యుగానికి భక్తి మార్గం చాలా సులభమైనది. నామ సంకీర్తనం చేయడం వల్ల, తర్వాత ధర్మగ్రంథాలు అంటే ఏమేమి, భగవద్గీత, ఉపనిషత్సు, వేదాలు, అలాగే సాధు సంఘం చేసి మంచి ఆలోచన, మంచి ఇది చేయడం కూడా మనకు ఈ మార్గంలో మేము వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ డిసెంబర్ 21వ తారీఖును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపడాన్ని ఆహ్వానిస్తూ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భారత శాశ్వత ప్రతినిధి ఇట్లానే అంబాసిడర్ శ్రీ పర్వతనేని హరీష్ గారు ఇది సర్వ మానవాళి శ్రేయస్సుకి ఒక గొప్ప ముందడుగు అన్నారు. ధ్యానం అనేటటువంటిది ఈ శ్రేయస్సుని ఎట్లా కలిగిస్తుందంటారు? ఒక ముందడుగు అని చెప్పేసి మనం ఎట్లా భావించవచ్చు అంటారు? ఇది ఖచ్చితంగా మేము శ్రేయస్ పొందగలము. నేను కూడా చదివాను. ఆయన చెప్తారు వసుదైవ కుటుంబకం అని. అంటే పూర్తి శ్లోకం ఏమంటే అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. అంటే నా మార్గమే సరి, నువ్వు మార్గం సరి అయినది కాదు, నా ధర్మమే సరి, నువ్వు ధర్మం సరి అయినది కాదు. ఇలా అన్నప్పుడు మేము లఘుచేతసం అవుతాం. ఇప్పుడు స్వామీజీ చెప్తారు రిలీజన్ ఈజ్ రియలైజేషన్ ఆఫ్ స్పిరిట్ యాజ్ స్పిరిట్. అంటే ఈ ప్రపంచం అన్ని చైతన్యం. ఈ ధ్యానం నుంచి మేము ఏం పొందడానికి ప్రయత్నిస్తున్నాము? ఈ ప్రపంచం అంత చైతన్యం. నువ్వు వేరే కాదు, నా వేరే కాదు. నువ్వు ధర్మాలు కూడా నువ్వు భగవంతుడు సాక్షాత్కార చేసుకోవచ్చు, నా ధర్మాలు కూడా నా భగవంతుడు సాక్షాత్కార చేసుకోవచ్చు. అన్ని ధర్మాలు ఒక మార్గం అంతే. ఎప్పుడు మనం ఇలాంటి భావన వస్తాయో ఒక దేశానికి ఇంకొక దేశ యుద్ధ అన్నీ తగ్గి మనలందరిలో శాంతి, శ్రేయస్సు వస్తాయి అని చెప్పడానికి ఇష్టపడతాను. తద్వారా ప్రపంచం అంతా కూడా శాంతి వైపుగా అడుగులు వేస్తుంది అంటారు. కానీ స్వామీజీ ఇక్కడ ఒక చిన్న సందేహం. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తరం కానీ ఆలోచనలు కానీ ఫలితాలు చాలా వేగంగా రావాలి, అంతా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అని చెప్పి భావించేటటువంటి ఆలోచన విధానం కనిపిస్తోంది. మరి ఈరోజు ధ్యానం కోసం ధ్యానం మొదలుపెట్టిన వెంటనే మనకి రేపటికల్లా ఫలితం వస్తుందా, ఎల్లుంటికల్లా ఫలితం వస్తుందా, ఇట్లా ప్రశ్నించే వారికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మన ఒక డిగ్రీ కావాలంటే మనము ఎల్కేజీ నుంచి 10th వచ్చి 10 సంవత్సరాలు, తర్వాత ఫస్ట్ ఇంటర్, సెకండ్ ఇంటర్ చేసి తర్వాత ఒక డిగ్రీ చేయాలి. 15 సంవత్సరాలు మీరు ఒక డిగ్రీ కోసం ప్రయత్నించాలి మినిమం. ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ధ్యానం అనేది ఉన్నతమైన మార్గం. మనలో ఉండే చాలా ఎన్నో రకరకాల సంస్కారాలు, ఎన్నో జన్మాలను వచ్చే సంస్కారాలన్నీ పగలకొట్టి మనము భగవంతుడి దగ్గర వెళ్ళాలి. అలాంటి మన మనశ్శాంతి కావాలని అన్నప్పుడు ఒక రోజులో జరుగుతాయి అది. ఇది అందుకే సంస్కృతంలో వేదాంతలో చెప్తారు నైరంతర్యం, వితౌట్ ఏ బ్రేక్. ఒక రొటీన్ చేసి వితౌట్ ఏ బ్రేక్ మళ్ళీ ప్రయత్నిస్తూ వెళ్ళాలి. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరాలు కాదు. ఇది ఎప్పుడు వరకు మీకు కావాల్సింది దొరకలేదో అప్పుడు వరకు ఇది ప్రయత్నం చేస్తూనే రావాలి. ఒక రోజులో రాదు. కొందరు అంటూ ఉంటారు, మేము కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఏదైతే గురువులు చెప్పారో ఆ అనుభూతిని పొందలేకపోతున్నాం, కేవలం ఊరికే భౌతికంగా కళ్ళు మూసుకున్నాం తప్పితే నిజంగా అలాంటి అనుభూతి అనేటటువంటిది రావటం లేదు అంటున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయిందంటే ఈ మొబైలు, ఈ టీవీ వల్ల అన్ని మైండ్ రెస్ట్లెస్ అయిపోయింది. ఈ రెస్ట్లెస్ మైండే ఇలా చెప్తుంది. అందుకే ఆ రెస్ట్లెస్ మైండ్లో మనం కూర్చున్నప్పుడు
మనం ఏమేం చూసాము మొబైలు, టీవీ, గేమ్స్ అన్నీ ఇవన్నీనే మనకు వస్తాయి. భగవంతుడి మీద వెళ్ళలేదు. అందుకే ఏం కావాలంటే పరిశుద్ధ మనస్సు. ఈ పరిశుద్ధ మనసు ఎలా వస్తాయి? ఇదొక సాధన. నిదానంగా ప్రయత్నం, గురు మార్గదర్శనం వల్ల, గురు చెప్పిన మాట మనము చేసిన వల్ల ఈ మనశ్శుద్ధి వచ్చి తర్వాత మనకు ఏకాగ్రత వస్తాయి. ఇది ఒకే రోజులే కుదరదు. కానీ స్వామీజీ, ఇప్పుడున్న ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తే, ఒకవైపు వేగంగా అభివృద్ధి జరుగుతోంది, డబ్బు జీతాలు పెరుగుతున్నాయి, మరొక వైపు ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవి కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఇటు ఐక్యరాజ్య సమితి తీర్మాన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ధ్యానం అనేటటువంటిది మీరు అన్నట్టుగా ఏకాగ్రతను, మానసిక శాంతిని ఇస్తుంది, ఇది శాస్త్రీయపరంగా కూడా నిరూపితమైంది అని చెప్పేసి అంటున్నారు. ఇట్లాంటి ఒత్తిడి లేకపోతే ఈ ఆందోళన, వీటిని ధ్యానం ద్వారా మనం జయించొచ్చా? ఇప్పుడు భగవద్గీతలో ఏమున్నాయంటే, ఈ లోకం అనిత్యం అసుఖం లోకం. అంటే ఈ లోకం అనిత్యము, అన్ని విషయాలు మీరు ఏమేమి చూస్తారో అన్నీ అనిత్యము, అసుఖం. ఏమే చేయడానికి ప్రయత్నిస్తే కూడా అసుఖంలో మీరు వచ్చేస్తున్నారు, ఒత్తిడిలో వచ్చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి చాలా మంచి శ్లోకం ఉన్నాయి, నేను ఎప్పుడు చెప్పుకుంటాను. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంటే ఈ ప్రపంచం ఒక దుఃఖ దోషాన్ని మీకు దర్శిస్తాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకు మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఒక ఇనుముని తీసుకోండి. ఇనుముని తీసి వేడి చేస్తే ఏమవుతాయి? ఇనుము ఎర్రగా అవుతాయి. ఎలా ఎర్రగా అయింది? మేము కింద అగ్ని మంట పెట్టాము, అందుకే ఇనుము ఎర్రగా అయింది. అలాగే మనం భగవంతుడి మీద మనసు పెట్టినప్పుడు ఏమవుతాయి? భగవంతుడిలో ఏం గుణం ఉన్నాయి? ఆయన సచ్చిత్ ఆనంద. ఎప్పుడు మనము ఈ సచ్చిత్ ఆనందం దగ్గర వెళ్తామో ఆయన ఉండే గుణాలన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు ఏమంటే మనం ప్రయత్నం చేయట్లేదు. అందుకే మీరు చెప్పినట్లు ఈ ఒత్తిడి అన్ని పెరిగిపోయింది. మన మనస్సుని నామ సంకీర్తన, మన మనస్సుని సత్సంగము, మన మనస్సుని ధర్మశాస్త్రాలు మీద మందిరం, తీర్థక్షేత్రాలు ఇవన్నీ చేయకుండా ఎప్పుడూ ఒక చాలా పెద్ద ఒక కాంపిటీషన్లోనే మనము గడుపుతున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, మనం భౌతిక ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం, మానసిక ఆరోగ్యం మీద ఆశించిన మేర దృష్టి ఉండటం లేదు. ఇటు ఒంటరితనం కానివ్వండి, కుంగుబాటు కానివ్వండి, వృద్ధాప్యం కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. మరి ధ్యానం ద్వారా ఈ మెంటల్ హెల్త్ని మనం సరిగా ఉంచుకోవచ్చా? ఖచ్చితంగా మెంటల్ హెల్త్ సరైన ధ్యానం చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతాయంటే వచ్చే మన మనస్సు పరిశుద్ధ చిత్తశుద్ధి అవుతూ వెళ్తాయి. ఎప్పుడు చిత్తశుద్ధి అవుతాయో మన అందరిలో హృదయాకాశంలో భగవంతుడు ఉన్నాడు. అప్పుడు ఏమవుతాయంటే మనకు వేరే గురువు అక్కర్లేదు, మన మనసే మన గురువు అయిపోతాయి. ఇప్పుడు మనకేమైపోయిందంటే ఎప్పుడు మేము వస్తువు మీద విషయాసక్తి మనకు పెరిగిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళలేదు. అందుకే మనకు మార్గదర్శనం లేకుండా మీరు చెప్పినట్లు స్ట్రెస్, సూసైడ్, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు సూసైడ్ అన్న అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులు ముఖ్యంగా చదువు ఒత్తిళ్ల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. మరికొంతమంది విద్యార్థులు ఇటు మత్తు పదార్థాలు కూడా బానిసలుగా మారుతూ ఉన్నారు. అంటే రెండు రకాలుగా యువత ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. మరి యువతని సన్మార్గంలో పెట్టడానికి మనం ధ్యానాన్ని ఎట్లా వాడుకోవచ్చు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే, అమ్మ నాన్న ఇద్దరు పనిలో చాలా బిజీగా ఉన్నారు. పిల్లలకి ఏమవుతున్నాయంటే, నేనే చూశాను చాలాసారి, నాన్న అబ్బాయి దగ్గర కూర్చున్నారు, నాన్న ల్యాప్టాప్లో బిజీగా ఉన్నారు, అబ్బాయి మొబైల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మొబైల్లో మేము చూసే విషయాలు అవన్నీ పిల్లల మీద ఇలాంటి ప్రభావం పడుతున్నాయి. దుస్సంగం చేసి వారు మీరు చెప్పినట్లు వేరే ఈ డ్రగ్, ఈ సూసైడ్స్ ఇవన్నీ వారు చూస్తారు మూవీస్లో, అవన్నీ చేయాలి అనిపిస్తాయి. మనసు ఎలా అంటే మంచి చూస్తే అది మళ్ళీ ఆ రిపీట్ చేయడానికి మనసు గుణం. మీరు మంచిది చదివితే అది మంచిది రిపీట్ చేస్తాయి, మంచిది చూస్తే మంచిది చేయాలి అనిపిస్తాయి. అలాగే ఇలా చెడ్డదని చూస్తే ఆ పిల్లలకి అదే చూడాలి అనిపిస్తాయి. ఇది సత్సంగం లేకుండా అయ్యే ఇవన్నీ ప్రాబ్లమ్స్. యుగాల నుంచి కూడా ఇటు ఋషులు ధ్యానాన్ని చేశారు,
మరి ప్రస్తుతం సాధారణంగా ఉన్నటువంటి మనుషులు వారి దైనందిన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ధ్యానం మీద ఉండడం అనేటటువంటిది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. వారు జీవనాన్ని సాగిస్తూనే ఇటు ధ్యానాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎట్లా చేయొచ్చు అంటారు? మనము సంసారంలో బిజీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక రొటీన్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన వెంటనే భగవంతుడి నామం జపం చేయాలి. స్నానం చేసేటప్పుడు భగవంతుడి నామం జపం చేయాలి. ఒక 15 నిమిషం భగవంతుడి నామం చేయగలం. ఏమే అయితే కూడా ఆఫీస్ వెళ్ళే ముందు చేయగలం. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనం భగవంతుడు నామం జపం చేయవచ్చు. ధర్మగ్రంథాలు చదవవచ్చు. ఇవన్నీ చేస్తే మనం ఆటోమేటిక్గా మనం సరి అయిన దారికి వచ్చేస్తాం. మరి ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మీరు శ్రోతలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఎలా యోగా డే ఉన్నాయో అలాగే డిసెంబర్ 21 ధ్యాన దినోత్సవాన్ని ప్రారంభం చేశారు. మన ప్రజలందరూ సరి అయిన ధ్యానం నేర్చుకొని వారందరూ మనశ్శాంతిని పొంది ఈ ధ్యానం అనేది ప్రపంచం అంతా వ్యాపకమై అందరూ బాగా పాటించి అందరూ శాంతి పొందాలి అన్నదే నా ప్రార్థన. ధన్యవాదాలు స్వామీజీ. అటు స్వామి వివేకానందుల వారు ఒక సందర్భంలో పేర్కొన్నట్టుగా మీరు ధ్యానాన్ని అలవర్చుకునే వరకు విడవకుండా రోజులైన, నెలలైన, సంవత్సరాలైనా సరే క్రమంగా ఇది ఒక అలవాటుగా మారే వరకు సాధన చేస్తూనే ఉండండి. తద్వారా మీ కోపం, ద్వేషం ఇవన్నీ నియంత్రించబడటమే కాదు, నిర్మూలించబడతాయి. మీరు పూర్తి స్థాయిలో ఒక మానసికమైనటువంటి అనుభూతిని పొందుతారు. నిజమైనటువంటి ధ్యాన స్థితికి మీరు చేరుకున్నారు అంటే అసలు శరీరం అనేటటువంటిది ఒకటి ఉంది అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతారు అనేటటువంటి మాట అన్నారు. మరి ఆయన చెప్పినట్టుగా మనకున్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని నిర్మూలించుకోవడం ద్వారా మానవాళి శ్రేయస్సు అనేటటువంటిది వస్తుందని ఆశిద్దాం. ధ్యానాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆకాశవాణికి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. మీరింతవరకు ప్రపంచ ధ్యాన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విశిష్ట అతిథి స్వామీజీ జ్ఞానార్కనంద. వ్యాఖ్యాత యల్లాప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.